నింద దొరుకుతాయి కదా సార్, నువ్వు నింద దొరుకుతాయి చేసే కదా, ఆ? దొరుకుతాయి కదా సార్. అట్లా కాదమ్మా. ఉమ్. ఇప్పుడు ఎక్కడైనా దేంట్లో దొరికితే ఆ నువ్వు వేసినా బాగుంటది. ఇప్పుడు దాని వల్ల ఏమన్నా ఉపయోగం? సార్ సార్ సార్, ఇప్పుడు ఇప్పుడు దేంతో అంటే మీరు అమ్మాయితో అంటున్నారా, డ్రగ్స్ తో అంటున్నారా? డ్రగ్స్ తో. ఓకే, డ్రగ్స్ తో అది అవుతుంది సార్. నాకు ఎలా అయిందో అది అది అలాగే అవుతుంది. అది నేను చేయించగలను, ఈజీ వేలోనే అయిపోద్ది. 100 మంది వెళ్తుంటారు కదా సార్ మొక్కోడానికి. అప్పుడు వాళ్ళ దగ్గర దొరికింది అంటే అది 100% స్కెచ్ చేసినట్టే ఉంటదిలే. అది ఇప్పుడు మోరోవర్ వాళ్ళ వాళ్ళ కొడుకు అనే అతను పైన నేను కేసు పెట్టాను అని నేను చెప్పాలి డ్రగ్స్ కి ముందు కూడా. అమ్మా, ఈ దర్గాలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే అది 100% ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఉంటది. 100% దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అది పోలీసులు కూడా ఖండిస్తారు. అర్థమైందా? నువ్వు ఇంకా దాన్ని ఒకదానికి పోయి ఇంకో దానికి చిక్కునేలాగా చేస్తున్నావు నువ్వు. డ్రగ్స్ వదిలేసండి సార్, డ్రగ్స్ అన్న నాకు అసలు రిలేటెడ్ కూడా కాదు. నువ్వు ఇంకో దాంట్లో చుట్టుకుంటున్నావు, నువ్వే చుట్టుకుంటావు. నీ గొడవ గురించి మాట్లాడు. నా గొడవే, నీ గొడవ గురించి మాట్లాడు తప్ప నువ్వు నిన్ను అతన్ని ఎట్లా ఇరికిచ్చాలనేదే చూస్తున్నావు తప్ప నీకు అదే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. అదే సార్, రాష్ట్రం పేరు తీశారు కదా. నువ్వు తెగొట్టుతావు. ఏదైనా ఉంటే మాట్లాడమ్మా నాతో. ఏదైనా ఉంటే వాళ్ళ నాన్నతో గాని. ఈ విధంగా తెగొట్టడానికి సార్, ఈ విధంగా తెగొట్టడానికి